2 టర్మ్స్ ఎంపీగా చేసినప్పుడు మీరు పార్లమెంట్‌లో చాలా వేరియస్ టాపిక్స్ పైన మాట్లాడారు. లైక్ రైల్వేస్ అయినా, ఐఏఎం అయినా, స్టీల్ ప్లాంట్ అయినా. సో, ఇదంతా ఈ నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి? అప్పుడే అంటే ముందే మాట్లాడారు. ఐఏఎం ఇప్పుడు ఓపెన్ అయింది రీసెంట్‌గా. మీరు అప్పుడే పార్లమెంట్‌లో దానికోసం తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నవాళ్ళు, నేను పెరిగిందాన్ని ఇక్కడ చదువుకున్నదాన్ని. చిన్నతనం నుంచి ఉక్కు పరిశ్రమ అంటే ఎంతమందో ప్రాణత్యాగం తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఆ స్టీల్ ప్లాంట్ని ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేద్దాం అనుకొని చూస్తున్న తప్పుడు ఆలోచనతో ఉన్న దాన్ని ఖండించి ఆ రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ నవరత్నాల్లో ఉంటే దాన్ని ఇంకా పెంచాలని చెప్పేసి క్యాపిటల్ మైన్స్, కోల్ మైన్స్ ఇస్తే టాప్ 1గా ఇవాళ దక్షిణ భారతదేశంలో మన విశాఖ ఉక్కు ఉంటుందని, అది ఆంధ్రుల హక్కు కాబట్టి అటువంటి హక్కులోని నిజమైన కీర్తిని సంపాదించాలంటే దానికి అవసరమైన మెటీరియల్స్ ఇవాళ క్యాపిటల్ మైన్స్, కోల్ మైన్స్ అందించాలని ఆ రోజు రేస్ చేశాను. ఐఏఎం లాంటివి ఈరోజు మన పిల్లలు ఎక్కడికో వెళ్ళి చదువుకోవడం కాదు, మాకు క్లాస్ రోడ్ యూనివర్సిటీ లాగా ఈరోజు మాకు ఇవ్వాలి. దానికి సంబంధించిన విశాఖపట్నం మా యూత్ కానీ వెనకబడి ఉన్న తనంతో ఎక్కడికో మా పిల్లలకి సరైన సీట్లు అవకాశం లేకుండా పరిస్థితులు కాబట్టి మాకు ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సులు మాకు కూడా అందించాలని చెప్పి దానికి కావాల్సిన ల్యాండ్ అది మేము ఇస్తాం మా ప్రభుత్వం తరఫున, మీరు అవి పెట్టాలని చెప్పి 2010లో రేస్ చేసింది. ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్స్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.